హైదరాబాద్ లో ఆస్తి పన్నులు చెల్లించని వారిపై జీహెచ్ఎంసీ సీరియస్ అయింది. ఏళ్ల తరబడి పన్నులు చెల్లించని ప్రముఖ సంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించని కాచిగూడ ప్రతిమ హాస్పిటల్ సీజ్ చేశారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఆసుపత్రి యాజమాన్యంపై జీహెచ్ఎంసీ అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పన్ను బకాయిలపై ఫిబ్రవరిలో కూడా నోటీసులు జారీ చేశారు. మొత్తం 37 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ ను చెల్లించకపోవడంతో అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న కంప్యూటర్లు, ఫర్నిచర్ ను జీహెచ్ఎంసీ సిబ్బంది తీసుకువెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, నిల్వ ఆస్తి పన్నుల వసూలపై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఆస్తి పన్నుల బకాయిలు చెల్లించినటువంటి వారి మీద ఇప్పటికే సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటుందని చెప్పవచ్చు. ఏళ్ల తరబడి ట్యాక్స్ చెల్లించినటువంటి ప్రముఖ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా ఇటు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించినటువంటి కాచిగూడలోని ప్రతిమ హాస్పిటల్ సీజ్ చేశారు. గతంలో ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆసుపత్రి యాజమాన్యం పట్టించుకోలేదు. సో ఫిబ్రవరి నెలలో సైతం వారికి నోటీసులు ఇచ్చారు. గత వారం రోజుల క్రితం కూడా వారికి ఒక నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి. దాదాపు అంటే 37 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకపోవడంతో ఏదైతే ఆసుపత్రిని కూడా సీజ్ చేశారు. ఇందులో భాగంగా ఏదైతే ఆసుపత్రిలో ఉన్నటువంటి కంప్యూటర్లు, ఫర్నిచర్లను కూడా జీహెచ్ఎంసీ అధికారులు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో కొంత వాటిని ఆపేందుకు ప్రయత్నం చేసినా కూడా జీహెచ్ఎంసీ అధికారులు మాత్రమే ఎక్కడ కూడా తగ్గినటువంటి పరిస్థితి. పూర్తిగా హాస్పిటల్లో ఉన్నటువంటి ఏదైతే ఫర్నిచర్ కానివ్వండి, ఇతర కంప్యూటర్లు, ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. ప్రతిభ హాస్పిటల్ కి సంబంధించినటువంటి యాజమాన్యానికి గతంలో ఎన్నో సార్లు నోటీస్ ఇచ్చినా కూడా పట్టించుకోకపోవడంతో ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు వారికి దాదాపు 7 నోటీసులు ఇచ్చారు. సో ఈ నోటీసుల మీద వారు స్పందించకపోవడంతో సీజ్ చేసినట్లు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.